నువ్వు పడుకుంటావని. దివ్య దివ్య ఇక ఎవడు వచ్చిండు చూడే తలుపు దీపో. ఈ నా బట్టకి ఎవడికో తెల్లారింది, ఈడికి చల్లారింది. అన్నీ నేనే చెయ్యాలి. కొంపలో పనులన్నీ ఈడెప్పుడు నిద్రపోతా తాగిపోతున్నా. ఎవరయ్యా నువ్వు? ఏమండి, నేను ఇక్కడ కొత్తగా వచ్చిన ఈ కాలనీకి ఇక్కడనే ఈ పక్క పండి కాక మళ్ళీ పక్క పండి ఇల్లు. మా ఇంట్లో చక్కెర అయిపోయింది, కొంచెం చక్కెర ఉండే పెట్టరా. ఎవడే? పక్కన ఇంట్లో ఉంటాడంట, చక్కెర కావాలంట. రండి పోయి ఆ చక్కెర డబ్బా తీసుకుని రాపు. చాలా కొంచెం చాలా చాలు చాలు ఉంటాను, మళ్ళీ పెడతా రేపు. ఏడే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? దివ్య దివ్య ఏంటి ముఖం మీద అట్లా పెట్టు. ఇలా కాక ఇంకెలా పెట్టుకోమంటావు? ఎక్కడికి వెళ్తున్నావు? పొలం దగ్గరికి వేస్తా. నీ బతుకల్లా పొలంలోనే ఇల్లు దున్నుకో. సరేలే పోయి మన వంట వరకు చెప్పు వేస్తా. ఇక నీకు వండి పెట్టడమును ఇదిగో వెళ్ళు. వెళ్తా వెళ్ళు, నాకు పనులు ఉన్నాయి చాలా. నేను బట్టలు ఉతుక్కోవాలంటున్నావు ఒకళ్ళు వెళ్ళి. సరే వెళ్ళొస్తాను. సరే ఇవాళ ఆయన తాగొస్తాడో లేకపోతే ఎట్టొస్తాడో. ఎందుకు అట్లా అరుస్తారు వచ్చి? ఆయన లేడు, బయటికి వెళ్ళాడు. అయ్యో ఏం చేస్తున్నారండి? ఎందుకయ్యా ఏం చేస్తే? ఏం చేస్తారంటే కట్టాడు ఆయన రాత్రి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తే ఏం చేయకపోతే నీకెందుకు? ఏం చేయనమ్మేంది? వెళ్ళు. ఇట్లాంటివాడితో సావాసం ఏందో నా మొగుడికి. ఎక్కడ లేని అదవులతో అందరితో సావాసం చేస్తాడు. ఛీ. దివ్య 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 ఏం చేస్తుంది? అనుకున్నావా? అబ్బా ఏంది మళ్ళీ తాగొచ్చావా? అన్నం ఏంది తాగొచ్చావు నువ్వు మళ్ళా? నేను పడుకుంటున్నా, నిద్ర వస్తుంది. నువ్వు పడుకోలేదు రోజు ఇప్పుడు నువ్వు తాగొచ్చి వెళ్ళేవు పడుకో. నేను పెళ్లి చేసుకున్న కానీ సుఖం ఉండట్లే ఉండట్లా. వాడేమో వచ్చి చేతులు నొక్కుతున్నాడు, వీడేమో తాగి తిరుగుతున్నాడు. రేపటి రోజు ఎవడన్నా ఏమైనా చేసినా కూడా వీడు వచ్చి మాట్లాడుతుంది కూడా మాట్లాడు. పొలం అంటాడు, దున్నాలంటాడు. ఏం చేయాలి? అనవసరం నేను పెళ్లి చేసుకున్నానేమో, ఆస్తి ఆస్తి అనుకుంటా. ఏం చేయాలి అర్థం కావట్లా. పొద్దున్న సాయంత్రం వంటలు చేసి పెట్టడం ఏందో, వీడికి పని చేసి పెట్టడం ఏందో. ఎవరు? ఏంటి? ఏం లేదు, చిన్న పనుండే అండి. మొన్న మీరు చక్కెర ఇచ్చారు కదా, ఇంట్లో మా భార్య లేదు, ఏం కూరగాయలు లేవు, ఏమైనా కూర ఇట్లా వేస్తారేమో అని చెప్పి వచ్చిన. మళ్ళీ నాకు ఎట్లా కూర వేయాలో కూడా తెలియదు. ఇలా కొంచెం చెప్పరా అండి? కూర చేయలేదండి నేను. అయ్యో, కానీ ఎట్లా చేయాలో చెప్పరా అండి? ఏం కూర చేసుకోవాలి మీరు? మీరు ఇష్టం ఏదైనా ఒకటి మీరు చెప్తే నేను
నేర్చుకుంటాను. అంటే మీ దగ్గర ఏం కూరగాయలు ఉన్నాయో చెప్తే ఏం లేవు, మీరు చెప్పితే మంచిగా చెప్పరాదు. ఏం కూర కావాలి మీరు చెప్తే నేను చెప్తాను అట్లా చేయాలి. ఏదైనా ఒకటి మీకు నచ్చింది. ఎగ్ ఫ్రై చేసుకోండి, తొందరగా అయిపోద్ది. సరే చెప్పండి ఎట్లా చేయాలో. ఫస్ట్ మీకు గుడ్లుగా కావాలా లేకపోతే ఫ్రై కావాలా? ఫ్రై కావాలి. ఫ్రై అంటే మీరు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కోసి పొయ్యి మీద పెడితే అయిపోయింది. సరేనా? హలో హలో మిమ్మల్ని ఓకేనా? నా కాఫీ. అయ్యో వదలండి, మా ఆయన వస్తాడు, వదలండి. మా ఆయన వస్తాడు. ఏమైంది? మీరు వెళ్ళిపోండి. ఎందుకు? నేను మా ఆయన్ని మోసం చేయలేను, వెళ్ళిపోండి మీరు. ఏం కాదు, మా ఆయన తెలుస్తే వంట వర్కురా. పని బాగా అయిపోయింది, బాగా అలసిపోయింది. ఏంటి ఇది? తలుపు కూల పెట్టింది, ఏం చేస్తుంది? ఓహో వంట చేస్తుంది కావచ్చు. దివ్య ఏం చేస్తున్నాను? అదే ఎవడ బిడ్డు? అదే ఇంటి పక్కన ఆయన ఆ రోజు చక్కెర కోసం వచ్చాడు ఆయన. 4 గంటల రాత్రికి పోయి నేను గొడ్డు చాకరీ చేస్తా అంటే నువ్వు చేసే పని ఇదా? పాపిస్తు జానా, ఏం చేస్తున్నావు నువ్వు? ఇది ఏం చెప్పాలి నీకు? నువ్వు చేసే పని ఇదా? సిగ్గుందా నీకు? ఆగబోయా సాలే కానీ కొట్టింది. పొద్దు నుంచి సాయం దాకా పొలంలో ఉంటే ఇట్లా చేస్తారు మరి ఇంట్లో ఉన్న ఆడళ్ళు. ఆ మాత్రం తెలీదా? పిల్లల్ని వదిలేసి ఊరు తాగొచ్చి పడుకుంటే సరిపోద్దా? మళ్ళీ ఇంకా మళ్ళీ మాటలు మాట్లాడుతున్నావు. నన్ను ఏం చేయమంటావు? నువ్వు లేని టైం చూసుకున్నాడు వచ్చి నన్ను అలా చేశాడు, నేనేం చేయను? ఆయన రోజు తాగరాడడం తప్ప ఇంకేమి తెలుసు నీకు? పిల్లల్ని సుఖపడడం తెలియదులే కానీ ఇంకా మళ్ళీ కొడుతున్నావు, నాటకాలు ఆడుతున్నావు. నీ చేత అయితే వాడిని వెళ్ళి పిక్కో. Dale, mariachi!